ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరి కాసేపట్లో కౌంటింగ్ కూడా మొదలు కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్షంగా అందిస్తారు. ఇప్పటికే దాదాపు 11 గంటల సమయంలో అయితే 56.71కి సంబంధించి ఓటింగ్ శాతం నమోదైందని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించి జరిగింది. పూర్తి స్థాయి ఎన్నికల పర్సెంటేజ్ సంబంధించి మరి కాసేపట్లో కూడా ఎన్నికల అధికారులు అయితే వెల్లడించనున్నారు. అయితే రాష్ట్రంలో మొత్తం కూడా ప్రశాంతంగా కొనసాగినప్పటికీ కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో కూడా ఒక స్వల్పంగా కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా గొడవలు జరిగినట్లయితే తెలుస్తుంది. కానీ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా ఓట్లు వినియోగించుకోవడానికి అందరూ అంటే 1 గంట వరకు కూడా పూర్తి కావడంతో కూడా 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియకు సంబంధించి దాదాపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కొన్ని ఊర్లో అత్యధికంగా ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ సమయం అధికంగా సమయం పడుతుందని చెప్పి కూడా భావిస్తున్నారు. అంటే గత మొదటి విడతలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల ప్రక్రియ సెకండ్ విడతకు సంబంధించి కూడా అధికారులు పకడ్బందమైన భద్రత కానీ పకడ్బందమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఓట్లు వినియోగించుకున్న సమయంలో కానీ ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇటు పోలీస్ అధికారులు కానీ తర్వాత ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఎన్నికలు పూర్తయిందని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కానీ ఎంత పర్సెంటేజ్ సంబంధించి మాత్రం ఎన్నికలు శాతం జరిగిందనేది కూడా మరి కాసేపట్లో కూడా ఎన్నికల అధికారులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం 31 జిల్లాల్లో తర్వాత 193 మండలాలకు సంబంధించిన మండలాల్లో మొత్తం 3911 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈరోజు రెండో విడత ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. దాంట్లో వార్డులు కూడా ఒకేసారి నిర్వహించడంతో కూడా మొత్తం 29,917 గ్రామ వార్డులకు సంబంధించి కూడా ఎన్నికలు ప్రస్తుతం అయితే నిర్వహించడం జరిగింది. మొత్తం అభ్యర్థులు చూసుకున్నట్లయితే 12,834 మంది సర్పంచ్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ ఉండడం జరిగింది. ఇటు వివిధ పార్టీలకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ స్వతంత్ర అభ్యర్థులు కూడా అత్యధికంగా ఉండడంతో కూడా మొత్తం 12,834 మంది గ్రామ సర్పంచ్కి అయితే పోటీ పడుతున్నట్లయితే అధికారులకు వెల్లడించడం జరిగింది. మరొక పక్క వార్డు నెంబర్ చూసుకున్నట్లయితే 71,000 తర్వాత 71కి సంబంధించి మాత్రం గ్రామ వార్డుల అభ్యర్థులుగా నిలబడారని చెప్పి కూడా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో వీరి యొక్క ఓట్ల లెక్కింపు తర్వాత వారి గ్రామానికి సంబంధించి కూడా సర్పంచ్ ఎవరైనా దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ కొన్ని ఏరియాలో సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తిగా ఓట్ల ప్రక్రియ లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈరోజు ఉప సర్పంచ్కి సంబంధించి కూడా ఎన్నిక నిర్వహించేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మరి సమయం బట్టి అంటే ఏ విధంగా ముందుకు వెళ్తారు, తర్వాత ఉప సర్పంచ్ ఈరోజు నిర్వహిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అన్ని ఏరియాల్లో అయితే ప్రశాంతంగా ఎన్నికలు అయితే ముగియడం జరిగింది. మరి ఇటు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అయితే ఇటు కార్యాలయంలో ఉండి తర్వాత వెబ్కాస్ట్ ద్వారా కూడా పూర్తిగా పరిశీలించి తర్వాత ఎక్కడన్నా సమస్యలు ఉన్నట్లయినా ఏదన్నా లోపాలు ఉన్నట్లయితే ఆమె వెంటనే అక్కడ వీడియో ఫోన్ ద్వారా కానీ తర్వాత అధికారులకు సూచనలు సలహాలు అయితే ఇక్కడ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు అధికారులు కూడా అంటే కొన్ని చోట్ల మాత్రం స్వల్పంగా గొడవలు జరిగినప్పటికీ వాటిని అన్నింటినీ పరిష్కరించి వాటిని అయితే యథావిధంగా ఎన్నికలు అయితే కొనసాగించడం జరిగింది. దీంట్లో రెండో విడతలో దాదాపు 415 మంది ఇటు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత 30,000కు పైగా సంబంధించి కూడా వార్డు నెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాబట్టి మిగతా అన్నీ కూడా ఇప్పటివరకు అయితే ఎన్నికలు అయితే నిర్వహించడం. కానీ కొన్ని ఏరియాలో దాదాపు 5 పంచాయతీకి సంబంధించి కూడా వాళ్ళు అసలు నామినేషన్ దాఖలు చేయలేదు. మరికొన్ని 3 మండలాలు దాదాపు 3 మండలాలు కూడా ఇంకా కోర్టులో కేసులో పెండింగ్ ఉంది. కాబట్టి వాటికి కూడా ఎన్నికలు నిర్వహించలేదు. కానీ మిగతా రెండో విడతకు సంబంధించి అయితే ఏదైతే ఫిగర్ ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగిందో దాని ఆధారంగా అయితే ఎన్నికలు చాలా ప్రశాంతంగా నిర్వహించి తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మరి కాసేపట్లో ప్రారంభం కావచ్చు. కాబట్టి ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా కూడా పోలీస్ శాఖ కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి లెక్కింపు తర్వాత ఎవరైతే అభ్యర్థులు గెలిచినట్లయితే అభ్యర్థులు ఆ సమీపంలో ఊరేగింపులు కానీ తర్వాత విజయోత్సవ ర్యాలీకి సంబంధించి కూడా ఎలాంటి నిర్వహించవద్దని చెప్పి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే పటిష్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగించే ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఓటు స్టూడియో.